కంటికి సర్జరీస్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయాయి. కంటికి సంబంధించి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి చికిత్స అనేది సర్జరీయే అని చెప్పినప్పుడు నార్మల్ గానే పేషెంట్ పానిక్ అయిపోతూ ఉంటాడు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఎందుకంటే ఉన్న అన్ని ఇంద్రియాల్లో కూడా కన్ను అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సర్జరీస్ ఏమీ లేవండి, కన్నుని మీరు నార్మల్ గానే ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి అని మనం చెప్పే మాట వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. డయాబెటిక్ రెటినోపతిలో వచ్చేటువంటి విట్రియస్ హెమరేజెస్ కావచ్చు, మాక్యులర్ ఎడిమాస్ కావచ్చు, వీటికి ఎటువంటి ఇంజెక్షన్స్ లేకుండానే, సర్జరీస్ లేకుండానే కంటికి చేసే అటువంటి ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళని మళ్ళీ కంప్లీట్ గా నార్మల్ చేయొచ్చు. స్పెషల్ గా మనం చేసే లీచ్ థెరపీస్ తొందరగా కంట్లో ఉన్నటువంటి ఎడిమాని తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. సర్జరీలో 50-50 అంటాం, మన దగ్గర 50-50 అనే రూల్ ఏమీ ఉండదు. వస్తే చూపు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, లేదంటే చూపు ఉన్నది అలా మెయింటైన్ అవుతుంది, అంతే తప్ప పోతుంది అనేది ఎప్పుడూ కూడా ఉండదు. సో మీరు కూడా ఒకవేళ సర్జరీకి భయపడుతూ ఉంటే డెఫినెట్ గా ఆయుర్వేదంలో ట్రై చేయండి. ఆయుర్వేదంలో సర్జరీ లేకుండానే చూపును కాపాడుకోండి. థ్యాంక్ యూ.